కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఎన్డీఏ కూటమి కార్యాలయం ప్రారంభించారు। ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి నాగరాజు హాజరయ్యారు। ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించారు। జనసేన, టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరూ ఆదోని నియోజకవర్గంలో ప్రజల కోసమే పనిచేయాలని, అందరూ కలిసి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఖచ్చితంగా ఓడించాలని, కమలం గుర్తుకే ఓటు వేయాలని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి తెలిపారు। మీ మాయమాటలు నమ్మి బీసీలంతా కలిసి తాము బీసీలకు ఓట్లు వేసుకోకుండా తీసుకెళ్లి సాయిప్రసాద్ రెడ్డికి ఓట్లు వేస్తే సాయిప్రసాద్ రెడ్డి గారు ఇక్కడున్నటువంటి 1,75,000 మంది బీసీలందరినీ ఉద్ధరిస్తాడనుకుంటే ఏ కులాన్ని ఉద్ధరించాడో, ఏ కులానికి ₹1 ఖర్చు పెట్టినాడో, ఏ కులాన్ని అభ్యున్నతి కోసం ప్రయత్నం చేశాడో ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిందిగా బీసీల తరపున అడుగుతా ఉన్నాను। సమాధానం చెప్పాలని రోడ్డు మీదకి లాగుతామని మాత్రం తప్పనిసరిగా చెప్తాను। అదే సందర్భంలో గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు బీసీలకు చేసినటువంటి సంక్షేమాలు చూడండి। నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పటిదాకా బీసీ కమిషన్ అంటే ఇప్పుడు ఎస్సీ కమిషన్ ఉంటుంది, ఎస్టీ కమిషన్ ఉంటుంది, బీసీ కమిషన్ కూడా ఉంటుంది। దీనికి ఎప్పుడూ లేని విధంగా ఒక రాజ్యాంగ హోదా ఇచ్చి అప్పటిదాకా బీసీ కమిషన్కి ఎప్పుడు కూడా బీసీల హక్కులను పరిరక్షించుకోవడానికి కానీ, బీసీల హక్కులు తీసుకోవడానికి కానీ, వాళ్ళ గురించి ప్రశ్నించే అవకాశం ఉండేది కాదు। నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చి బీసీల రిజర్వేషన్లు కానీ, బీసీలు చదువుకునే బిడ్డలకి సరైన సమయంలో అభివృద్ధి అనేది సున్నా। ఆయనే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఆయన గవర్నమెంట్ ఉంది। ఈ 20 సంవత్సరాల్లో అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు వచ్చినా మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మేము అందరం కూడా బలంగా అనుకుంటాం। బట్ బీజేపీ అభ్యర్థి అయినటువంటి పివి పార్థసారథి గారు, ఎందుకంటే పైన వచ్చే 2024లో కేంద్రంలో వచ్చేది బీజేపీనే, 2024లో స్టేట్లో వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఆదోని డెవలప్ చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను। ఎందుకంటే సాయిప్రసాద్ రెడ్డి గారు